హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 903వ నామం, రెండక్షరాల నామం కళ్యా. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం శ్రీ కళ్యాయై నమః అని చెప్పుకోవాలి. కళ్యా అంటే కళల యందు నేర్పరురాలు అని మనం దీనికి అర్థం చెప్పుకుంటే స్థూలార్థంగా కళాసు సాధువు కళ్యా అన్నారు. అంటే కళలు అంటే విద్యలు, అన్ని విద్యలలోనూ నేర్పర్రాలైనటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ కళ్యా. పరాపర విద్యలు ఈ రెండు కూడా ఆవిడ స్వరూపాలే. అమ్మే విద్యల యొక్క నేర్పరితనం. ఈ విషయం మనకి బాగా అర్థం అవ్వాలంటే ఈ కళ్యా అనుగ్రహం మనకు ఉండాలి. విద్య అనగానే బ్రహ్మ విద్య అని అర్థం తీసుకోవాలి. బ్రహ్మ విద్యా స్వరూపురాలు అని చెప్పి మనం దీనికి ఇంకొక అర్థంగా చెప్పుకోవచ్చు. ధ్యానంలో పండిన దశలో ఎప్పుడూ కూడా నాదరూప అనుభవంలోకి వస్తుందో ఆ ధ్యానయోగ స్థితినే కళ్యా అంటారు. ధ్యానానికి యోగ్యురాలైనటువంటి కళ్యా అనగా ధ్యానించవలసిన తత్వము శుద్ధతత్వ స్వరూపిణి, జ్ఞానస్వరూపిణి అయినటువంటి పరతత్వాన్ని ధ్యానించాలి. ఇంకొక అర్థంలో కళ్యా శబ్దం ఎక్కడెక్కడో వాడాలి అనేదాన్ని శాస్త్రం చెప్పింది. కళ్యాం సర్గే ప్రభాతే చ కళ్యో నిరోగాదక్షయో కళ్యా కళ్యాణవాచిన్యాం అన్నారు. అంటే కళ్యా అంటే కలయుతం సమర్థ కళ్యా. కలనం అంటే కలిగించటం, ఏర్పాటు చేయటం, సమకూర్చటం. విజ్ఞాన కలన అంటే విజ్ఞాన్ని సమకూర్చే తల్లి. అలాగే విజ్ఞానాన్నే కాదు ప్రపంచాన్ని కూడా కలిగిస్తోంది, ఏర్పాటు చేస్తోంది, ఒక పద్ధతిలో పెట్టి ప్రపంచాన్ని నడిపిస్తోంది. ఆ పద్ధతికి ఒక తెలివి ఉండాలి. ప్రపంచం అనేటువంటి కలనం వెనక ఉండేటువంటి విజ్ఞానమే అమ్మవారు. అదే విజ్ఞాన కలన అన్నాము. ప్రపంచ నిర్మాణం అంతా కూడా, విజ్ఞానం అంతా కూడా పరదేవతే. ఇంకొక అర్థంలో కళ్యా అంటే సర్గే అంటే సృష్టి చేసేటువంటి తల్లి. ఆవిడే ప్రభాత కాల రూపిణి. కాలమంతా అమ్మవారి రూపమే అన్నప్పుడు మళ్ళీ ప్రత్యేకించి దీన్ని ఎందుకు చెప్తున్నామంటే ఆ సమయంలో సాధన చేస్తే దివ్యత్వాన్ని పొందుతామని చెప్పి ప్రభాత కాలం ధ్యానానికి సాధనకి అంటారు. అందుకే మన పెద్దలు కూడా చెప్తారు, బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కాస్త చదువుకోండిరా, చదువు వంటపడుతుంది, లేకపోతే కాస్త సాధన చేయండిరా, సాధన వంటపడుతుంది అని. అది ప్రభాత కాల రూపిణి. బ్రహ్మదేవుడు కూడా సృష్టికి ప్రభాత కాలంలో భగవంతుని ఆరాధించాడు. కల్పారంభం ఆయనకి ప్రభాతం. ఇలా కళ్యాకి మనం రకరకాలైనటువంటి అర్థాలు చెప్పుకుంటాం. కళ్యా అంటే మామూలు స్థూలంగా మాత్రం కళల యందు నేర్పర్రాలు, అన్ని కళలు కూడా అమ్మ స్వరూపమే. ఆవిడే కళ్యా. ఓం ఐం హ్రీం శ్రీం కళ్యాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.